అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ సోషల్ గైడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో ఓడిపోయింది. సెకండ్ మ్యాచ్ కేకేఆర్‌తో 65 రన్స్ తేడాతో భర్జరీ విజయాన్ని అయితే సాధించింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఇండియాలో గెలిస్తే ఐపీఎల్ 2026 సీజన్‌లో పాకిస్తాన్‌లో సంబరాలు చేసుకుంటున్నారంట. పాకిస్తానోళ్ళు హ్యాపీగా ఉన్నారంట. సంతోషపడుతున్నారంట. బ్రో ఏంటి బ్రో ఇది? అది పక్కన పెడితే కోల్‌కతా నైట్ రైడర్స్ ఓడిపోతే బంగ్లాదేశోళ్ళు బాధపడుతున్నారంట. బ్రో ఏంటి బ్రో ఈ వింత? అవునా కదా! అసలు ఎందుకు? ఏంది ఈ తలకాయ నొప్పి? అంటే ది 100 లీగ్‌లో అవునా కదా! పాకిస్తాన్ ప్లేయర్‌నైతే కొనింది. ఈ కావ్య మారన్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ పాకిస్తాన్ ప్లేయర్‌నైతే కొనింది. అవును గదా! అప్పటినుంచి పెద్ద కాంట్రోవర్సీ అయితే అయింది. అవును గదా! అప్పటినుంచి ఎప్పుడు పాకిస్తాన్ ప్లేయర్‌ని కావ్య మారన్ కొనిందో, తీసుకొందో సన్ రైజర్స్ లీడ్స్‌లోకి అప్పటినుంచి పాకిస్తానోళ్ళకి ఈ కావ్య మారన్ మీద ప్రేమైతే ఎక్కువైంది. సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ పైన కొంచెం లవ్ అయితే పెరిగిందంట చూడండి. మా అంటే మా ప్లేయర్‌ని తీసుకున్నావు గదా! మేము మీకు సపోర్ట్ చేస్తాము అని పాకిస్తానోళ్ళు సన్ రైజర్స్ హైదరాబాద్‌కి సపోర్ట్ చేస్తున్నారంటే ఎంత దరిద్రంగా ఉందో చూడండి. అసలు ఈ కావ్యమారన్ చేసిందే పెద్ద తప్పు. అవునా కదా! ఇప్పుడు ఉగ్రవాదులకి మనమే డబ్బులిచ్చినట్టు లెక్క. అవునా కదా! అది కాకుండా సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో ఛాంపియన్స్ కావాలా, టైటిల్ గెలవాలనైతే పాకిస్తానోళ్ళు కోరుకుంటున్నారంట బ్రో. ఏంటి బ్రో ఈ తలకాయ నొప్పి? చూడండి. చూడండి శత్రువులకి సపోర్ట్ చేస్తే ఇలా ఉంటుంది. అవునా కదా! అది కాకుండా అదంతా పక్కన పెడితే కోల్‌కతా నైట్ రైడర్స్ ఓడిపోయినందుకు బంగ్లాదేశోళ్ళు బాధపడుతున్నారంట బ్రో. ఎందుకంటే దీనికి రీజన్ వచ్చి అంటే కోల్‌కతా నైట్ రైడర్స్ మిస్తాఫిజుర్ రెహమాన్ అయితే తీసుకున్నారు. 9,00,00,000 చిల్లరకైతే తీసుకున్నారు మనకైతే తెలుసు. ఫైనల్‌గా బంగ్లాదేశ్‌కి తర్వాత ఇండియాకైతే చాలా అంటే చాలా గొడవలు. అదే హిందువుల్ని చాలా అంటే చాలా చాలా అంటే చాలా గొడవలైతే ఉన్నాయి గాబట్టి, ఒక బంగ్లాదేశ్ ప్లేయర్‌ని అంటే తీసేశారు కదా! కోల్‌కతా నైట్ రైడర్స్‌ని తీసేశారు. బ్యాన్ చేసేశారు. బంగ్లాదేశ్ ప్లేయర్స్ ఆడకూడదని బ్యాన్ అయితే చేసేశారు. అందుకే అంటే ఇప్పుడు కోల్‌కతా నైట్ రైడర్స్ మా వోడిని తీసుకుంది. మా కంట్రీ వాడిని, మా బంగ్లాదేశ్ వాడిని తీసుకుంది కాబట్టి, కోల్‌కతా నైట్ రైడర్స్‌కైతే సపోర్ట్ చేస్తామనేతర బంగ్లాదేశ్ ప్లేయర్స్ అయితే ఉన్నారంట. ఇప్పుడు కేకేఆర్ ఓడిపోయిన దానికి బంగ్లాదేశోళ్ళు బాధపడుతున్నారంట బ్రో. చూడండి. సన్ రైజర్ గె సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిస్తే, అక్కడ పాకిస్తానోళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. కేకేఆర్ ఓడిపోతే బంగ్లాదేశోళ్ళు బాధపడుతున్నారు. ఏంటి బ్రో ఇది? చూడండి. ఇక దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే సబ్‌స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బాయ్ బాయ్.